ఈరోజు మేము కాశీ దాటి వ్యాస కాశీకి వెళ్తున్నాం. అక్కడ సైడ్ ఉంటుంది వ్యాస కాశీ వెళ్తున్నాం మేము అందరము. అంత మళ్ళీ ఈవినింగ్ 5 వరకు క్లోజ్ అంట. ఇప్పుడు టైం 2 అవుతుంది. పడవలో బయలుదేరుతున్నాం మేమందరం. 1 గంటకి ఇది కార్యక్రమం అయిపోతుంది కాబట్టి 1 గంటకి పడవ వస్తుంది. పడవలో నది దాటి వెళ్తాము వ్యాస కాశీ. ఎదురుగున్నాను కదా మనకి. ఈ 9 నిద్రలు చేస్తున్నప్పుడు వ్యాస కాశీకి వెళ్ళకూడదు. 9 నిద్రలు అయిపోవాలి, మనకి అయిపోయినాయి. వ్యాసుడు మూడు 300 మంది శిష్యుల్ని తీసుకుని కాశీకి వచ్చాడు. గంగా స్నానం చేశాడు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాడు, అన్నపూర్ణ దర్శనం అయింది, విశాలాక్షి, డుంటి వినాయకుడు, కాలభైరుడు, మనం ఏమైతే చూసామో అన్ని దర్శనాలు అయినాయి. వ్యాసుడికి మధ్యాహ్న సంధ్యావందనం, అగ్నిహోత్రం అయినాయి. మధ్యాహ్నం వేసరికి కడుపులో మొదలైంది కదా. ఏ పాట వచ్చినా సాపాటు తప్పదు కదా. ఎంత వ్యాసుడు అయినా సరే, ఎవరు సరే, దేహధార్య ఆకలి తప్పదు. దేహాన్ని వదిలితే తప్ప ఇది ఆగదు. ఆకలి వేస్తుంది, ఎవరు పిలవట్లేదు. పిలవాలి. సన్యాసుల్ని, స్వాముల్ని, బ్రాహ్మణుల్ని పిలిచి భోజనం పెట్టాలి. అది నియమం. కాశీకి వచ్చాడు, పొద్దున్న నుంచి ఎవరు పిలవట్లే. ఆకలి దంచేస్తుంది, బాగా కరకరలాడుతుంది ఆకలి. మధ్యాహ్నం వచ్చేది కోపం వచ్చేస్తుంది. చూశాడు, ఎవరిని పిలుస్తారేమో వీధులు తిరుగుతున్నారు. 300 మంది వేసుకుని తిరుగుతున్నాడు. ఆకలికి ఆగలేక ఆ కమండలో జలాలు తీసుకున్నాడు. కాశీలో ఉన్న వాళ్ళకంతా పొగరెక్కింది, డబ్బంతా సంపాదించి దాచుకోవడం ఇచ్చేది, పెట్టడానికి ఇచ్చేది సంపద. బ్రాహ్మణులకి పెట్టాలి, యజ్ఞాలు చేయాలి, వాటి కోసం సంపద క్రియేట్ అవుతుంది. చేయని వాడికి రావు సంపదలు. వీళ్ళంతా దాచుకుంటున్నారు, బలిసిపోయారు. వీళ్ళ సంపద నిలవకుండా ఉండగా కానీ శాపం పెట్టబోయాడు. ఆ నీళ్లు వదిలే లోపల ఒక ఇంట్లోంచి ఒక ఆవిడ, స్వామి మా ఇంటికి అతిథిగా రండి భోజనానికి అనిపించి. ఆ ఇల్లు చూస్తే చిన్నగా ఉన్నది, ఆకలిస్తుంది, పిలిచింది. కానీ ఎంతమంది ఉన్నారా వీళ్ళకి పెట్టుకుని తను ఒకటే వెళ్ళాడా. అమ్మా ఎలా పిలుస్తున్నావు, 300 మంది ఉన్నాం మేము, మరి నీ ఇల్లు పరిస్థితి చూస్తే అంత స్థాయి కనపట్టలేదు నాకు. పర్వాలేదు స్వామి రండి. సరే అన్నాడు. ఆ నీళ్ళు అక్కడ పడేసాడు. లోపలికి వెళ్ళారు. వరుసగా 300 మందికి కూడా మృష్టాన్న భోజనం. లైఫ్లో ఎప్పుడు తెలియదు దాంట్లో అద్భుతమైన దృష్టితో భోజనం పెట్టింది ఆవిడ. భోజనం అంతా అయిపోయింది. చాలా తృప్తిగా భోజనం చేశారు. ఉత్తరాభోజనం చేసేందుకు నీళ్లు తీసుకున్నాడు ఈయన. అమ్మవారి త్రిశూలం ముట్టుకుని వ్యాసుడి తప్పపోయింది. కాశీ చెప్పిస్తావా నువ్వు? కాసేపు ఆకలి కాకలేవు, నువ్వు బ్రాహ్మణివా? నువ్వు బ్రాహ్మణి ఎలా ఉండాలి? ఓర్పు. భూమికి ఎంత సారం ఉందో అంత సారం ఉండాలి బ్రాహ్మణికి. కాస్త ఆకలికి వచ్చుకోలేవు, నువ్వు బ్రాహ్మణులు, నువ్వు పురాణాలు రాసేవు, నువ్వు నీ ధర్మాల మీద జనమంతా ఆధారపడి ఉన్నారా? నువ్వు నిలకడగా లేవు, నువ్వు ధర్మాలు చెప్తావు ఇతరులకి. చంపేపోయింది త్రిశూలం తీసుకొని అమ్మవారు. వెంటనే శివుడు వచ్చాడు. ఆగని ఆయన చంపే వదలండి, నీకు తెలీదు. ఇదంతా మీ పనే. ఇదంతా కూడా ప్రతిభాన్ని ఆపి తయారైంది. వీళ్ళంతా కూడా ఒక్క దెబ్బేస్తే దానికి వస్తారు వీళ్ళు. ఆగవే. వాడు వ్యాసుడే, మన పిల్లవాడేనేవాడు. ఎవరైనా కానీ కొంచెం ఆలస్యం అయితే కాశీని చూపించబోయాడు. కాశీ అమ్మవారికి, అయ్యవారికి అత్యంత ప్రీతికరమైంది. ఇది శివపార్వతులు సంచారం చేస్తూనే ఉంటారు, ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఏ రూపంలో లేదు. అందుకనే కనపడే ప్రతిరూపం శివుడే, కనపడే ప్రతిరూపం అమ్మవారే. నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి వీల్లేదు. 2 రూపాయలు పువ్వులను వాడు 20 రూపాయలకి అమ్ముతాడు. వాడు తిట్టకూడదు, వాడు శివుడు అక్కడ. కాశీ ఇది. కాస్త ఆకలి పోడ్చుకోలేని వాడు బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు? అమ్మవారు భలే సూటి ప్రశ్న వేసింది. అన్ని ఆవేశాలు అడిగిపోవాలి, వాడిని కర్మ అంటారు. బలవంతంగా శివుడు అమ్మవారిని ఆకాడు. కొద్ది వాడు మన పిల్లవాడే. వాడు చెప్తేనే జనానికి ఏ పూజ చేయాలి, ఏ దేవుడి పేరేంటి, వాడి రూపం ఏంటి, వాడి ఆయుధాలు ఏంటి, వాడి గుడి ఎలా కట్టాలి, వాడిని ఎలా పూజించాలి, వాడు ఏం వరాలు ఇస్తాడు, ఏ తిథి నాడు, ఏ నక్షత్రం నాడు ఎలా ఉంటుంది, ఇవన్నీ వ్యాసుడు చెప్పినవే మనకి. విబాహురు అపరో విష్ణు. 2 చేతులు ఉన్నాయి కానీ సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాసుడు.
వ్యాసుడు రాసిన 18 పురాణాల ద్వారానే మనం పూజలన్నీ చేస్తున్నాం. వేదాన్ని సరళీకరణం చేశాడు పురాణాలుగా. వేదం అందరూ చదవలేరు, అర్థం కాదు. అర్థం కాదు ఇంకెందుకు అది లైబ్రరీలో ర్యాక్లో పడి ఉంటుంది అంతే. జనానికి అవసరం కదా, దాన్ని మళ్ళీ పురాణాలుగా మార్చాడు. 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, 1,25,000 శ్లోకాలతో మహాభారతం. ఇప్పటికీ గిన్నెస్ బుక్ లో వ్యాసుడి పేరే ఉంది, ఇంకెవరికి ఆ స్థాయి లేదు. మహాభారతం గిన్నెస్ బుక్ లో ఉంది, అంత గ్రంథాన్ని ఎవడు రచించలేడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా గొప్పగా చెప్పుకుంటారు, సోది అది ఏం లేదు అక్కడ. ఇక్కడ ఉంది భారతంలో ఉంది విషయం అంతా. వాడిని చూసి ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికా వీడు రాశాడు. లైబ్రరీలో ర్యాక్ నిండా ఉంటాయి పుస్తకాలు, కానీ భారతం చదివి చూడు తెలుస్తుంది విషయం ఏంటో. 1,25,000 శ్లోకాలు భారతం. 10,000 మంది కన్నా ఎక్కువ పాత్రలు కలిగి ఉండి, ఆ పాత్ర ఎక్కడ పుట్టింది, వాడి సంబంధం ఏమిటి, వాడి రాజరికం ఏమిటి, వాడు ఏ అమ్మాయిని చేసుకున్నాడు, వాడికి పుట్టిన సంతానం ఏమిటి, వాడి వీర్య శౌర్యాలు ఏమిటి, వాడి పూర్వజన్మ కృతం ఏమిటి, కథలు ఏమిటి అన్ని చెప్పి వాడిని తీసుకొచ్చి కురుక్షేత్రంలో చంపేశారు. 10,000 మంది పెద్ద పెద్ద రాజులు. ఈ సైన్య సంఘ తర్వాత ప్రతి క్యారెక్టర్కి డెఫినేషన్ చక్కగా ఇచ్చాడు. ఇంత పుస్తకం ఇంకెవరు రాయలేడు. గిన్నెస్ బుక్ లో ఇప్పటికే రికార్డు మంది. 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, బ్రహ్మసూత్రాలు. సన్యాసులకి అదే ఆధారం. సన్యాసులకి ఇవన్నీ విద్య అవసరం లేదు, బ్రహ్మసూత్రాలు చెప్తారు వాళ్ళకి. ఉపనిషత్తులు, వేద విభజన ఎన్ని చేశాడో వ్యాసుడు. మనం ఆచరిస్తున్న ప్రతి ఆచారము వ్యాసుడు చెప్పిందే. ఇల్లు కట్టుకున్నామా, ఎలా కట్టాలి ఇల్లు, వ్యాసుడు చెప్పింది. ఈశాన్యం 1 అంగుళం పల్లం ఉండాలి, 1 అంగుళం కొంచెం పొడుగు ఉండాలి, లేదా లేకపోతే పల్లమే ఉండాలి. నైరుతి 1 అంగుళం కొంచెం ఎత్తు ఉండాలి, బరువు ఉండాలి. తూర్పు పడమరులు సమానంగా ఉండాలి. వీధి కన్నా 3 అడుగులు ఎత్తులో ఉండాలి ఇల్లు. గాలి వెంతులు చక్కగా వచ్చేట్టుగా కట్టుకోవాలి. పాములు, పురుగులు, తేళ్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కదా రోడ్లన్నీ వచ్చినాయి, అవన్నీ చచ్చిపోయినాయి జీవులన్నీ కూడా. ఇప్పుడంతా మనుషులే. పాములే మనుషులుగా మారిపోయారు. ముసగొడతారు ఇప్పుడు చూస్తుంటారు, ముసని చూస్తుంటారు. క్రూర మృగాలు, పాములు, జంతువులన్నీ మనుషులుగా మారిపోయారు. మానవ దేహంలో ప్రకాశిస్తున్నారు వీళ్ళంతా కూడా. గుణం మాత్రం మారదు. ప్రతి జంతువు, ప్రతి క్రిమి, ప్రతి కీటం గురించి అన్ని భారతంలో క్లియర్గా ఉంటాయి. అంత మహత్గ్రంథం అది భారతం, ఇతిహాసం. అంతటి వాడు చెప్తేనే నేను శివుడిని, నువ్వు పరత్వని తెలుసు జనానికి. లేకపోతే ఎవరిని పూజించాలో, ఎప్పుడు పూజించాలో, ఎలా పూజించాలో, దేంతో పూజించాలో తెలీదు. వాడిని చంపేస్తే ఎట్లా? సరే కొంచెం చల్లబడింది అమ్మవారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వదులుతున్నా, ఇది లాస్ట్ ఛాన్స్. మళ్ళీ పిచ్చి వేశారంటే వదలను. ఖాళీ ఆవిడ వదలను. బతుకు జీవుడు అనుకున్నాడు వ్యాసుడు. అమ్మవారి కోపం వస్తే ఇంకెవరు మిగలరు ఇక్కడ. చంపి ఆ రక్తం అంతా తాగేసి ఆ పురేసి మెళ్ళ వేసుకుని వేటాటాలు చేస్తుంది ఆవిడ. అది కోపం వస్తే ఇక్కడ ఏముంటుంది ఇక్కడ. ఎట్టకు శివుడు శాంతపరిచాడు ఆవిడ. సరే వీడు కాశీలో ఉండడానికి వీల్లేదు, ఈ గంగా అవతల వెళ్ళాలి. కాశీలో మాత్రం రాణించం. బతికితే చాలా రోజులు వ్యాసుడు అక్కడి నుంచి పారిపోతున్నాడు. మళ్ళీ అమ్మవారిని బతిమాలి. పాపం వ్యాసుడి కాశీ చాలా ఇష్టమైంది. కాశీ గురించి చెప్పింది కూడా వాడే. ఒక్క పౌర్ణమి రోజుకి మాత్రం వ్యాసుడు వచ్చి కాశీ దర్శనం చేసుకుని వెళ్తాడు. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అక్కడ లింగ ప్రతిష్ఠ చేసి నిత్యము శివారాధన చేస్తుంటాడు వ్యాసుడు. దాన్ని వ్యాసకాశి అంటారు. అది రామ్నగర్ కోట అంటారు. రాజుగారి కాశీ రాజుగారి కోట అంటారు. ఆ రాజరికాలను నశించి కొత్త శకం బయలుదేరింది కాబట్టి ఆ రాజుగారిని వాళ్ళు వాడిన అన్నీ కూడా ఒక మ్యూజియం లాగా పెట్టారు. అవన్నీ చూసుకుంటూ పైకి వెళ్తే అక్కడ వ్యాసుడు ప్రతిష్ఠించే లింగం ఉంది. అది చూసి దాన్ని బట్టి మెట్లుంటే కొంచెం ఎక్కాలి. ఎక్కలేకపోతే ఎవరిని చేయి అందించండి, లేదా కూర్చుని జరిగి లేచి మళ్ళీ కూర్చుని ఎక్కడ మొత్తం మీద చూసిరండి. పోయి ఆల్రెడీ చూసిన వాడు వదిలేండి వెళ్ళకండి. పడవ వస్తుంది 1 గంట 1:30కి. పడవలో కూర్చొని వ్యాసకాశి వెళ్ళి మళ్ళీ పడవలోనే వచ్చేయండి. అదే రోడ్డు మార్గంగా వెళ్తే చాలాసేపు అవుతుంది, మొత్తం రౌండ్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కనుక అలర్ట్ ఉంది. రేపు వ్యాసకాశి దర్శనము భోజనం తర్వాత 1 గంటకి వెళ్ళి 5ంటికి మూసేస్తారు. 5ంటికి మూసేస్తారు.
ఇవాళ ఆదివారం బంద్ ఉంటుంది, అందుకని ఇవాళ పెట్టలేదు. ఇప్పుడు మధ్యాహ్నం పెట్టినట్టు అయిపోయింది. అది రేపు వ్యాసకాశి. के द्वारा प्राचीन शिवलिंग। इस मंदिर का महात्मा ऐसा है कि जब महाभारत युद्ध समाप्त हुआ तो वेद व्यास महर्षि ऋषि मुनि के साथ प्रथम काशी को आए। वो काशी में 3 दिन काशी का भ्रमण किए। 3 दिन व्यासी को भिक्षा को, भोजन को, अन्नदान को नहीं मिला तो व्यासी बोले काशी में माता अन्नपूर्णा का निवास, गौ को, ब्राह्मण को, ऋषि को भोजन नहीं, ऐसी काशी दरिद्र है। काशी को श्राप दे के परित्याग करके वेद व्यासी यहाँ पर आए, यहाँ बैठ के तपस्या किए। महाभारत को बोले गणपति जी लिखना यहाँ से प्रारंभ किए। तो गणपति भगवान बोले काशी में शिव का महात्मा होता है, काशी में विग्रह मूर्ति स्वरूप का महात्मा नहीं। तो व्यासी इधर को शिव रूप में अपने हाथ से प्रतिष्ठित किया। तो मां अन्नपूर्णा ने व्यासी को अन्नदान देकर संतुष्ट किया। तो श्राप की मुक्ति के लिए बोले कि जो काशी में दर्शन करता है, अन्नपूर्णा, गणपति, काल भैरव, साक्षी विनायक, विशालाक्षी, विश्वनाथ दर्शन करते, इधर व्यास मंदिर दर्शन नहीं होता, काशी यात्रा कंप्लीट नहीं होती। इधर दर्शन से काशी यात्रा पूर्ण होता है। काशी मोक्ष काशी, अन्नदान काशी। सायं काल को गौ, ब्राह्मण, ऋषि भोजन को, अन्नदान को जिसकी जो इच्छा होती, जिसकी जो बल पड़ते, नाम को अन्नदान करते, काशी यात्रा पूर्ण करते। हाथ जोड़ना, ध्यान बोला नारायण नारायण, नमः शिवाय, नमः शिवाय, व्यास काशी, व्यास काशी, व्यास दर्शन, काशी यात्रा परिपूर्ण, नमस्कार, परिपूर्ण, नमस्तु। ब्राह्मण भोजनम जिसको अन्नदान को, जिसको सायंकाल ब्राह्मण